రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ కలిగిన నామములో ఈ నూతన సంవత్సరపు ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని నూతనమైన బలాన్ని ఇచ్చి నూతనమైన అభిషేకమునిచ్చి మిమ్మల్ని కాపాడునుగాక. దేవా, ఈ 2025 సంవత్సరంలో ఏ వాగ్దానాన్ని నువ్వు నాకు ఇస్తావు? సంఘానికి మనుషుల మాటలు నన్ను ఓదార్చలేవు, మనుషుల మాటలు మమ్మల్ని బలపరచలేవు. మరి నీవిచ్చే వాగ్దానం ఏమిటి సంఘానికని నేను ప్రభు సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు నా సొంత ఆలోచన ఒకటి అనుకున్నాను. బైబిల్ చదువుతున్నప్పుడు పలానా వాగ్దానం చెప్పుదాంలే అని ముందు అనుకొని ఆ వాక్యాన్ని సిద్ధపడ్డాను. ఒక 15 రోజుల కిందట, మొన్నటి దినాన మహా అంటే ఒక 4-5 రోజుల కింద దేవుడు ఓ దర్శనాన్ని చూపించారు. పడుకున్నప్పుడు ఎలాంటి దర్శనం అంటే, ఒక ఎత్తైన కొండ మీద నేను నిలబడి ఒక లోతైన ప్రదేశంలో మనుషులు నిలబడ్డారు. వాళ్ళు ఒక సూర్యుడు మన మీద ఉదయించినప్పుడు ఏ విధంగా అయితే ఇట్లా చూస్తామో, కళ్ళు అంటే ప్రకాశించినప్పుడు కళ్ళకు మబ్బు వస్తుంది అంటారే, అట్లాగా అందరు ఇట్లా పెట్టుకున్నారు, కళ్ళు కప్పుకొని ఇట్లా చూశారు. చూసినప్పుడు నాకు ఇంకా అక్కడి వరకే ఆ దర్శనం, ఆ కళ భావం అయిపోయింది. తర్వాత లేచాను. దాన్ని బట్టి ఇదేంటి ప్రభువా, ఇదేంటి నా కళ ఇలా పడింది? ఒక ఎత్తైన కొండ ఏమిటి, ఆ స్థలంలో నేను నిలబడ్డం ఏంటి, ఒక లోతులో ప్రజలేమిటి, వాళ్ళు నన్ను చూడడం ఏంటి అని నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు, దీని అర్థం ఏమిటి? నూతన సంవత్సరం కదా, నూతనమైన వాగ్దానమా ఇది అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు అవుననే చెప్పారు. అవును, నేను మీకు ఇస్తున్న వాగ్దానం ఇది. ఏమిటి వాగ్దానం అంటే, చదవండి పరిశుద్ధ గ్రంథముల నుండి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలీయులు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేయ మొదలు పెట్టెదను. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా హల్లెలూయా. యెహోషువతో దేవుడు ఒక వాగ్దానాన్ని చేశాడు. అన్నాడు, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. మోషే ద్వారా ఆ ప్రజలను విడిపించుకుంటూ వచ్చారు. దేవుడు వారికి చెప్పిన మాట ఏమిటంటే, నేను మిమ్మల్ని బానిస బ్రతుకుల నుండి, కష్టాల నుండి, కన్నెల నుండి, ఆ బంధకాల నుంచి నేను విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు నేను మిమ్మల్ని నడిపిస్తానని దేవుడు మోషేకు వాగ్దానం చేసి, దేవుడు మోషేకు తోడే ఉండి ఆయన ఆ ఇశ్రాయేల్ ప్రజలను తోడుకుంటూ వచ్చారంట. వచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు కదా వాళ్ళ గమ్యము. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు నడవాలని వాళ్ళ ఆకాంక్ష. అయితే ఇవన్నీ అన్నీ చెప్పుకుంటుంటే ఒకే పాయింట్లను మునిగిపోతాను కాబట్టి షార్ట్ కట్ చెప్తాను. తర్వాత మోషే కొండ మీదకి వెళ్ళాడు. ఆయన సమాధి చేయబడ్డాడు దేవుని చేత. మరి కోనిపోబడ్డాడో చనిపోయాడో అక్కడ రాయబడలేదు. కొంతమంది కోనిపోబడ్డాడు అని చెప్తున్నారు, కొంతమంది లేదు సమాధి చేయబడ్డాడు మోషే అని చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా మోషే అయితే దేవుని దగ్గరికి వెళ్ళాడనే మాట వాస్తవం. హల్లెలూయా. మోషే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ ఇశ్రాయేల్ ప్రజలకు నాయకుడిగా మోషే వెళ్ళిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఆ ప్రజలను ఎవరు నడిపించాలో తెలియక ఉన్నప్పుడు, అప్పటికే ఈ కాలేబు, యెహోషువ అనే 2 వ్యక్తులు ఉన్నారు. ఈ యెహోషువ అనేటువంటి వ్యక్తి ఆయన బలాఢ్యుడు, మంచి జ్ఞాని, మంచి పౌరుషం కలిగిన వ్యక్తి.
అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మోషే వెళ్ళిపోయిన తర్వాత యెహోషువను దేవుడు ఎన్నుకుంటాడు. ఎన్నుకున్న తర్వాత ఆయనతో చెప్తున్న మాట ఏమిటో తెలుసా? యెహోషువా, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉంటాను. తోడై ఉండడమే కాదు, నేడు అంటే ఈరోజు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేస్తానంటాడు. అంటే అప్పుడుకు యెహోషువ స్థాయి ఎంత? అతని స్థాయి ఎంత? చిన్నది. అప్పుడు యెహోషువ ఎవరో చాలామందికి తెలియదు, కొంతమందికే తెలుసు. కానీ యెహోషువ స్థాయి చిన్నది. ఇతనా అని కొంతమంది చిన్న చూపు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ దినాల్లో యెహోషువను. అయితే ఈ యెహోషువ అంట దేవుని యొక్క ప్రత్యక్షత చూశాడు, దేవుని యొక్క వాక్కును పొందుకున్నాడు. అయితే యెహోషువతో దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో, చిన్న స్థాయి నుంచి ఒక ఉన్నత స్థితికి యెహోషువను దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, మన జీవితాలు కూడా తక్కువ స్థాయే, మన జీవితాలు కూడా చిన్న తరమే. ఒకవేళ ఈ లోకంలో మనకు ఎన్నో ఉండొచ్చు, ఆస్తులు, అంతస్తులు, డబ్బు, హోదా, పేరు, ప్రాఖ్యాతి ఇవన్నీ కూడా ఉండొచ్చు. ఏది ఏమున్నప్పటికీ కూడా లోకం చూసే విధానం వేరే, దేవుడు చూసే విధానము వేరే. అందుకనే దేవుడు చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చారు, నేను కూడా చాలాసార్లు మీకు చెప్పాను, మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాంతర భాగాన్ని చూస్తాడని. అయితే నీవు ఉన్నవాళ్ళవా లేనివాడవని దేవుడు చూడడు. నీ ఉన్నా లేకున్నా నీ మనసునే చూస్తాడు, నీ హృదయాన్నే చూస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ యెహోషువలో ఉన్న ఆ మంచితనాన్ని చూశాడు దేవుడు. అందుకే దేవుడు అతన్ని గొప్ప చేశాడు. ఈరోజు మనమున్నాం కదా, మన స్థితి కూడా తక్కువే. కొంతమంది మనల్ని చూస్తే హేళన చేస్తారు, కొంతమంది మనల్ని చూస్తే అవమానపరుస్తారు, కొందరు మనల్ని చూస్తే తక్కువ వాళ్ళుగా చూస్తారు. ఆ మధ్య ఒక ఊరికి నేను చిన్నగా ఉన్నప్పుడు 8వ క్లాసు 9వ క్లాసు ఉన్నాను. అప్పుడు ఒక ఊరికి వెళ్ళాను. సెలవులు వస్తే, ఏదో సంక్రాంతి సెలవులు ఎప్పుడు వస్తే ఒక ఊరికి వెళ్ళాను. ఆ ఊరిలో అంటరాని తనమన్నది ఒకటి ఉంది. ఏమిటంటే ఆ ఊరిలో కుల మతాలు, రెడ్డి కులమని, మేము గౌళ్ళమని, మేము ఆ కులమని, ఈ కులమని ఉన్నారు. కానీ ఆ ఊరిలో మన కులం లేదు. అన్ని కులాలు ఉన్నాయి, మన కులం లేదు. ఈ కులాల గురించి ప్రస్తావించను, కానీ సందర్భాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. నాకు తెలియక కొత్తగా బండి తెచ్చుకున్నాను. ఆ బండి మోజులో వెళ్ళిపోయాను. వెళ్ళి ఆ హోటల్ దగ్గర వెళ్ళి టీ తాగదామని, అదే టిఫిన్ చేద్దామని వెళ్ళాను. వెళితే కొంతమంది నన్ను అక్కడ చూసిన వారు ఉన్నారు. అరే, ఈ అబ్బాయి పలానూరోడు, ఈ అబ్బాయి పలానైన కొడుకు, పలానొల్లు అని ఆ ఓట్లు ఉండేటువంటి వాళ్ళకి చెప్పారు. ఆమె అప్పటికే స్టీల్ గ్లాసులో టీ ఇచ్చింది, స్టీల్ ప్లేట్లో టిఫిన్ పెట్టింది. నేను తీసుకుందామని తెచ్చిచ్చే లోపల ఎవరో చెప్పేసరికి మళ్ళా అది తీసి పేపర్లో ఇచ్చింది. పేపర్లో ఇస్తే నేను తిన్నాను. సరే ఏదోలే అని చెప్పి తిన్నాను. తిని అడిగారు తర్వాత, ఏ బాబు నువ్వు ఇక్కడ తినొద్దు, బయట తిన అన్నారు. ఎందుకన్నా అని అడిగాను. నేను పచ్చెదిరోడు అప్పుడు, ఇప్పుడైనా కొద్దిగా అణుచుకున్నానులేండి, నా ఇంత ఎదురోడు లేడు. బయటికి ఆ మూల కూర్చొని తిన్నా అన్నాడు. నా వయసు అప్పుడు అంతంత మాత్రమే. నేను అన్నాను, ఎందుకు తినాలి, నేను ఏడే తింటాను అన్నాను. ఆడన్నాడు, చెప్తేనే నువ్వెంత, నీ వయసు ఎంత అన్నాడు. నా వయసు పక్కన పెట్టు, మానవత్వంతో మీరు ఆలోచన చేయండి. నేను మనిషి, నువ్వు వాడిని చెప్పకూడదు, నువ్వు బయట ఆడ మూలకి తినా అన్నాడు. లేదు నేను తినను, ఇడే తింటానని నేను. లేదు వాళ్ళే నువ్వు బయటికి వెళ్ళాను. వాళ్ళు ఒక 5 నిమిషాలు పోలే, ఇంకొకటి ఎర్ర టవల్ వేసుకొని వచ్చాడు. ఏం రావు అనుకుంటూ వచ్చాడు. వేసుకుంటూ వచ్చి ఏం పెద్ద ఏం అంటున్నాడు, ఏం తప్పు చేసినాడు, ఏం అట్లంటావు అంటే ఎవరు అనేది అది ఇది అన్నాడు. నువ్వు పోతావో లేదన్నాడు. నేను పోనన్నాను. అంటే
కొట్టినీకి వచ్చాడు. నేను అన్న నాకు నన్ను కొట్టొద్దాగన్నాను. ఏమన్నాడు, ఎందుకు నన్ను బయటికి వెళ్ళమంటున్నారు, ఏం తప్పు చేశాను, మీ ఇంట్లో దొంగతనం చేశానా అని అడిగాను. యాలేదా, మరేం ఓట్లో తింటే నా డబ్బు నేను ఇస్తా, నా డబ్బు ఇచ్చే కదా అన్నం టిఫిన్ పెట్టేదే అంటే డబ్బులు తీసుకుంటామే, నువ్వు దూరమే ఉండాలన్నాడు. నాకు అనిపించింది, నీది యా కులమా అని అడిగారు. పలానా రెడ్డోళ్ళు అన్నాను. నువ్వు అబద్ధాలు చెప్తావు కదా అన్నాడు. మరి అట్లా వాళ్ళకి అట్లాగే చెప్పేది. మాది కూడా అన్నాను అనుకో, మరి పో అంటారు. నేను రెడ్డోడిని అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, నీ గురించి మాకు తెలుదా ఓ అన్నారు. నేను అన్నాను, నేను పోనన్నాను. నువ్వు అట్లా అంటాడు, వాడంటే కదా ఆ కులం వస్తాడంటే కదా. ఓహో ఇదే మీ బాధ అని నేను అన్నాను. మరి మా కులము అదైతే అంత మీరు యాడు ఉండాలా, కడప దవతలే ఉండాలన్నాడు. నేను అన్నాను, చెప్పాను కదా పచ్చెదురుడని. నువ్వు మనిషే కదా, మనిషే, నేను మనిషే కదా, మనిషే. నువ్వు భూమి మీదే కదా ఉండేది, ఆ భూమి మీదే, నేను భూమి మీదే కదా. నువ్వు పిలుచుకునేది గాలే కదా, నేను పిలుచుకునేది, నువ్వు తినేది తిండే కదా, నేను తినేది తిండే కదా. ఇవన్నీ డైలాగులు ఇంకా కొట్టి కొట్టి ఆఖరికి లాస్ట్కి వచ్చా. నీ చేయిదే అన్నాను, చేయిచ్చాడు. ఇట్లా కోసి ఏమొస్తుందన్న ఆయన అన్నాడు, రక్తం వచ్చేది రక్తం అన్నాడు. నీ రక్తం వస్తే నన్ను కోసి ఏమొస్తుందంటే నీ దాంట్లోకి రక్తం వస్తుంది అంటాడు. మరి ఈ రక్తం ఎట్లుంటుందన్న, ఎర్రగుంటుంది అన్నాడు. మరి నిన్ను కోస్తే రక్తం వస్తుంది అంటావు, నన్ను కోస్తే రక్తం వస్తుంది అంటావు. నిన్ను రక్తం ఎర్రగుండి నా రక్తం తెల్లగుంటుందా, నా రక్తం తెల్ల నీ రక్తం. ఇవన్నీ ఎందుకయ్యా మనుషుల భేదాలు, ఆడు చెప్పుకుందాం అన్న. నువ్వు పచ్చెదురు నీకు పెట్టి పంపాను అన్నారు. ఈ మాట మీతో ఎందుకు చెప్తానంటే, మనం ఒకప్పుడు తక్కువ స్థితే, మన జీవితాలన్నీ కూడా తక్కువే తక్కువే తక్కువే. అయితే మనము కంగారు పడాల్సిన అవసరం లేదు. వారు నన్ను తక్కువ చేశారని, వీళ్ళు నన్ను చిన్న చూపు చూశారని, వారు నన్ను పాపి అన్నారని, వీళ్ళు అట్లాంటోడు ఇట్లాంటోడని మనము భయపడాల్సిన అవసరమే లేదు. అయితే ఒకటి, ఈ సంవత్సరం ప్రారంభంలోనే దేవుడు ఏమంటాడు తెలుసా, వారి కన్నుల ఎదుట నిన్ను గొప్పవారిగా చేస్తాను. గట్టిగా లేదు చెప్పండి, గొప్పవాళ్ళుగా చేస్తాను. అసలు వాగ్దానం అంటే ఏమిటి? ఈరోజు చాలామంది వాగ్దానాలు తీసుకుంటారు. వాగ్దానాల విలువ తెలీదు. ఏదో ఫస్ట్ రోజు కదా వాగ్దానాలు వాగ్దానాల విలువ తెలియదు కొంతమందికి. వాగ్దానం అంటే ఏమిటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13. అబ్రహామునకు ఏం చేశాడంట? వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణం చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేసేదను. ఆ మాట నమ్మి అతడి ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు, వారి ప్రతి వివాదములోనూ పరిష్కారము చేయనిది ప్రమాణమే. ఇక్కడ మాట వినండి, అబ్రహాముతో కూడా వాగ్దానం చేశాడు. ఇప్పుడు మోషేతో ఏమని వాగ్దానం చేశాడు? వారి కన్నుల ఎదుట నిన్ను గొప్పగా చేస్తానని యెహోషువకు వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు అబ్రహాముతో కూడా ఏం చేస్తున్నాడు? వాగ్దానం. ఏంటి వాగ్దానం అంటే చాలామంది వినండి, వాగ్దానం అంటే ఇప్పటికిప్పుడు జరిగేది కాదు. ఇది వాగ్దానం అంటే ఇప్పుడిప్పుడే 5 నిమిషాలకో 10 నిమిషాలకో జరిగేది కాదు. కానీ ఈ వాగ్దానం అంటే ఏంటో తెలుసా? ఎప్పుడైతే దేవుడు నీకు వాగ్దానాన్ని ఇస్తాడో, నీ విశ్వాసంతో ఓపికతో కాచుకొని ఉంటే వాగ్దానాన్ని పట్టుకొని త్వరలోనే దేవుడు నీ జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు ఈయనకి ఎంత ఆస్తి ఉంది? పెద్దగా ఏమీ లేదు. అప్పుడు ఇంకా చిన్న అప్పుడప్పుడు ఎదుగుతున్నాడు. ఎవరు? అబ్రహాం చిన్నగా ఎదుగుతున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం, యెహోవా
నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంనకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. హల్లెలూయా. అబ్రహాముతో అంటాడు. అప్పుడు అబ్రహాం కూడా ఆయన స్థాయి తక్కువే, అంతంత మాత్రమే ఎదుగుతున్నాడు. అప్పటికి తక్కువ వేస్తుంది, తక్కువే. కానీ అబ్రహాము దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని ఏం చేశాడు? ఇవన్నీ జరుగుతాయి నా జీవితంలో అని కంగారు పడలేదంట ఆయన. ఆ వాగ్దానాన్ని ఏం చేశాడు తెలుసా? నమ్మాడంట. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మాలా వద్దా? నమ్మాలా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుని బిడ్డలారా, ఈ అబ్రహాం కూడా వాగ్దానం చేశాడు. నేను చెప్పే దేశానికి వెళ్ళు, పలానా చోటుకి వెళ్ళు, నిన్ను గొప్ప. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం. దేవుడు ఎక్కడ పడితే అక్కడ మనం గొప్ప చేయడు. అందరు వినండి, నన్ను చూసి వినండి, ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఈ మాట బాగా వినండి. దేవుడు ఎక్కడ పడితే అక్కడ మనం గొప్ప చేయడు. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఆ ఊరిలో బెంగళూరులో ఉంటే నేను గొప్పని అవుతాను కదా అనుకోవచ్చు, లేదా ఇంకొక ఊరిలో ఉంటే గొప్పని అవుతాను కదా అనుకోవచ్చు. మన ఆలోచనలు ఇవి కాదు. దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళితేనే నేను గొప్పవానికి చేస్తాడు. అది మర్మం. ఎక్కడికి వెళితే? దేవుడి వెళ్ళమన్న చోటుకి వెళితేనే మనం గొప్పగా అవుతాం. అబ్రహాముకి ఏం చెప్పాడు తెలుసా? నీ తండ్రి ఇంటిని బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు, నేను నీకు ఏ దేశంలో వెళ్ళి చూపించి ఆ దేశంలో ఉండు, కాపురం ఉండు అంటానో అక్కడే నువ్వు ఉండు. అక్కడుంటే నేను ఏం చేస్తాను? గొప్ప చేస్తాను. ఆశీర్వాదం తర్వాత, ముందు గొప్ప చేసిన తర్వాతే ఆశీర్వాదం వస్తుంది. నేను చూపించే దేశానికి వెళ్ళు. దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ పడితే అక్కడ, లేదా మన సొంతూరులో, మన గ్రామాల్లో, మన వీధుల్లో, మన ఇంటి పక్కలో మన గొప్ప యేసయ్యకే ఆ గొప్ప లేదు. స్వదేశములో ఎవరికి ఘనత? సొంత ఊరిలో ఎవరికి ఘనత? యేసయ్య పొందుకోలేదు. కానీ అయితే మనం ఎక్కడ గొప్ప వాళ్ళు అవుతామంటే, దేవుడు ఏ దేశానికి వెళ్ళమని, దేశం అంటే ఒక ఊరు అనుకోండి, లేదా గ్రామం అనుకోండి, ఆఖరికి ఇంకా మీకు అర్థమయ్యేటటువంటి ఒక సంఘం కూడా. దేశం అంటే సంఘము కూడా. ఏ సంఘములో ఉంటే ఆ సంఘములో, ఏ సంఘములో ఉంటే ఆ సంఘంలో గొప్పవాళ్ళుగా మార్చబడలేము, మరింత దిగజారిపోతాం. కానీ ఆత్మీయతలో గొప్పవాళ్ళుగా మార్చబడలేము. కానీ దేవుడు ఏ సంఘములో ఉంటామంటే ఆ సంఘంలోనే మనం ఉండాలి. ఎందుకు ఉండమంటాడు? నిన్ను గొప్ప చేయడానికి. ఎందుకు ఉండమంటాడండి? గొప్ప చేయడానికి ఉండమంటాడు. ఆ గొప్ప చేయడానికి కొరికే కొన్ని శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో. ఎందుకంటే ఆయన దారిలో మనం లేం గనక. దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు చూపించిన దేశానికి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళాడు. అబ్రహామును గొప్పగా చేశాడు. ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. యెహోషువతో వాగ్దానం ఏం చేశాడు? నేను నిన్ను గొప్ప చేస్తాను అన్నాడు. చేశాడా లేదా? చేశాడు. తక్కువ స్థితిని ఉన్నత స్థితికి తెచ్చాడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు. వాగ్దానం పొందినటువంటి అబ్రహాము గొప్పోడుగా మార్చబడ్డాడు. ఇప్పుడు మనం అందరం ఎవరు పిల్లలమండి? సంతానం ఎవరు సంతానము? అబ్రహాం సంతానమే. ఎందుకు అబ్రహాం సంతానము? ఏమన్నా ఆయనకు పుట్టామా? కాదు, విశ్వాసులకు తండ్రి గనక మనం కూడా విశ్వాసం ఉంచితే అబ్రహాము సంతానమే. ఇంకొక స్త్రీ ఉంది, హాగరు. ఎవరామె? అబ్రహాము భార్య కదా. ఆమె కూడా పాపం శారా, ఆమె పిల్లలు కాకపోతే ఆమె అనింది, అయ్యా నాకు పిల్లలు కలగరు, నాకు గొడ్రాలకి ఇట్లా చచ్చిపోతానేమో, ఇక్కడికి మన వంశము ఇట్లా అయిపోతుంది, నువ్వేం చేస్తావంటే నా దగ్గర ఒక దాసి ఉంది, ఆమెతో కాపురం చేయి, ఆమెకు ఎవరైనా మగ పిల్లలు ఆడపిల్లలు పుడితే మన సంతానం అవుతుంది, మనమంతా సంతానం విస్తరించబడుతుంది, ఇది ఒక కోరిక నెరవేర్చమంటే అప్పుడు ఈయన అంటాడు, వద్దులే ఎందుకు అని చెప్పి అక్కడికి అంటాడు. అంటే ఆఖరికి ఆమె పట్టు వదిలిపెట్టి, లే నువ్వు సంతాన వృద్ధి కావాలంటే
ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవాలంటాడు. మొత్తానికి దేవునికి ప్రార్థన చేస్తాడు అబ్రహాం. దేవుడు కూడా ఏమంటాడు, నీ భార్య చెప్పినట్లుగా వినమంటాడు. అప్పుడు ఆ హాగరు తెచ్చిస్తుంది. అప్పుడు హాగరు ఉన్నంత ఉండి ఏమండి 3 నెలలు గర్భం దాలుస్తుంది. 3 నెలలు గర్భం దాల్చిన తర్వాత ఆఖరికి ఇస్మాయిల్ పుడతాడు కదా. పుట్టిన వెంటనే అప్పుడు ఏం చేస్తాడు తెలుసా అబ్రహాము? షారా ఏం చేస్తుందంటే, అయ్యా యజమానుడా, ఇంకా అయిపోయింది, ఆమె పని అంతా అయిపోయింది, ఇంకా ఆమె షారాకు పిల్లలు పుడతారు. ఎవరు పుడతారు షారాకి? మరలా ఇస్సాకు పుడతాడు. అప్పటికే ఎవరికి పుట్టినారు? ఇస్మాయిల్ ఆగర్కు పుట్టాడు. వాళ్ళకు పుట్టిన తర్వాత ఆమె ఒకనికి జన్మనిచ్చిన తర్వాత ఈ షారా జన్మనిస్తుంది. దేవుని వాగ్దానం పొందుకొని అప్పుడు షారా అంటది, నేను నిజమైన భార్యను కదా, ఇంకా నువ్వు ఆమెకు మనకు పని లేదు, ఆమెను పంపించేసి ఇంట్లో నుంచి, మనకి ఎంచప్పున వారసుడు ఉన్నాడు కదా, ఎవరు? ఇస్సాకు. ఎంచప్పున మనకి ఇది సొంతం అవుతుంది కానీ అదో పంపించేసే అని చెప్తే అబ్రహాము ఇక్కడ జుట్టు పట్టుకోలేక, జుట్టు వీక్కోలేక, బాధపడలేక దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, నీ భార్య చెప్పినట్లు వినమంటాడు. దేవుడు చెప్పేదంతా వినమనే. నీ కష్టాలున్నా ప్రభా నాకు ఈ కష్టాలు ఉన్నాయంటే నేను చెప్పినట్ల అంటాడు. మొత్తానికి ఏం చేస్తాడు తెలుసు అబ్రహాము? ఇంత నీళ్ళు ఇంత ఆహారం తెచ్చి ఆగరికి ఇచ్చి, ఆగరు నీవు ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ హాగరు సంకలో పిల్లోని ఎత్తుకొని నీళ్ళు ఆహారం తీసుకొని అరణ్యడవులోకి వెళుతుందండి. అరణ్యడవులోకి వెళితే పిల్లవాడు అప్పటికే నీళ్ళు అయిపోయి ఆహారం అయిపోయింది. అరణ్య అడవిలో ఎవరు లేరు. అమ్మ ఇంత అన్నం పెట్టమంటే ఎవరు పెట్టేవాళ్ళు లేరు. ఆమె ఏమి చేయలేక ఒక పొద ఉంది, ఆ పొద కింద పిల్లవాడిని పడేసి మూలికిట్లు పక్కన వచ్చి ఏడుస్తూ ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటే దేవుడు ఏమంటారు చదవండి ఆమెతో. అక్కడ ఆదికాండం 21వ అధ్యాయము 18వ వచనం. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, ఏమంట? వానిని గొప్ప జనముగా చేసేదను, ఆమెతో నేను గట్టిగా ఒకసారి లేలు అని చెప్పండి. ఇప్పుడు భర్త వదిలిపెట్టాడు, నమ్ముకున్న వాళ్ళందరూ ఈమెను వదిలిపెట్టారు. ఆఖరికి ఒంటరికి మిగిలింది, తక్కువ స్థితి, ఎవరు తోడు లేరు, బాధల్లో కష్టాల్లో కన్నీళ్ళలో ఎవరు ఆదరించే వాళ్ళు లేకపోతే ఆఖరి ఏమి చేయాలో, ఎవరికి బాధ చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకోలేక ఏమండి ఆ అరణ్య అడవిలో ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. అప్పుడు నమ్మిన దేవుడు ఉన్నాడు కదండి, ఆయన అన్నాడు, హాగరు నీవు బాధపడొద్దు, దిగులు పడొద్దు, భయపడొద్దు. నీకు పుట్టినటువంటి బిడ్డ ఇస్మాయిల్ ఉన్నాడే, ఆ వ్యక్తిని నేను గొప్ప చేస్తానంటాడు. అబ్రహాము ఆమె సంతానాన్ని గొప్ప చేయలేదు. షారా ఆమెకు పుట్టిన కుమారుని గొప్ప చేయలేదు. మనుషులు మనం గొప్ప చేయరు, ఎప్పుడు ఎవరు కూడా గొప్ప చేయరు. గొప్పగా ఎదిగితే ఇంకా తొక్కేవాళ్ళు ఉంటారు, గొప్పగా ఎదిగే కొద్దీ లాగేవాళ్ళు ఉంటారు. ఆ మధ్య ఒక ఆయన కథ చెప్తుంటాను, కథనో మరి జరిగిందో నాకు తెలియదు కానీ బావిలో 2 కప్పలు ఉన్నాయంట. అని చెప్పండి, 2 కప్పలు ఉన్నాయంట. ఒక కప్ప దీన్ని ఎంచేపు ఈ నీళ్ళలో ఉండాలి, పైనకి వెళదాం అనుకొని ఇట్లా ఎగిరి, అది బావిలో నుంచి ఎగిరి అట్లా పట్టుకొని రావాలని చూస్తుందంట. ఇంకొక కప్పు ఉంది నీళ్ళల్లో, ఈ కప్పు ఏం చేస్తుందంట, ఇది పైనకి పోతే సమృద్ధి ఆహారం ఉంటుంది, నానివి బెక్క అని ఈడే ఉండాల అనుకొని అది ఎదిగే కొద్దీ ఇది ఎగిరి దాన్ని కాలు పట్టుకుంటుందంట. కాలు పట్టుకుంటే ఇది అంటదంట, వదలో అంటదంట. ఇదంట, నేను వదలను, పడితే ఇద్దరు కిందకి పడదాం, పోతే ఇద్దరు. చూడండి, ఆఖరికి కప్పు అంటదంట, చిన్నది కింద లేదు ఏ నీ వదలో అంటది, లేదు ఇద్దరికి. ఇంకా ఆఖరికి అది ఎంతసేపు ఉంటుంది దాని బలము అంతా ఎగిరి అది 2 తుప్పని పడినాయంట. మరి అంటే నేను అంటాను, మనుషులు ఎవరు మనల్ని గొప్ప చేయరు. మరి ఎలా అంటే దేవుడే మనల్ని గొప్ప చేస్తాడు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి, చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం.
ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. సంబరపడువారి స్వరమును వినబడును, జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను, అల్పులు కాకుండా నేను వారిని గొప్పగా చేసేదను అంటాడు. ఈరోజు దేవుని బిడ్డలారా బాగా వినండి. ఈ మొదటి 2025 సంవత్సరం మొదటి దినాన దేవుడు చెప్తున్న వాగ్దానం ఏమిటంటే, మనుషులు మనల్ని ఎవరు గొప్ప చేయకపోవచ్చు, మనుషులు మనల్ని గణపరచకపోవచ్చు, మనుషులు మనల్ని హెచ్చించకపోవచ్చు, కానీ దేవుడే అంటాడు మనం అల్పులం. ఇప్పటి వరకు ఈ 2024 సంవత్సరం వరకు అందరి కండ్లు ఎదురికి ఎట్లా అల్పులం, అందరి కండ్లు ఎదుట మనం ఎట్లా తక్కువ 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 తక్కువ. ఇతనా చూసినాంలే, ఆమెనా చూసినాంలే, ఆయన చూసినాంలే అంటే మనుషుల దృష్టిలో మనం తక్కువ పనబడ్డాం ఈ 2024 సంవత్సరం వరకు. ఈ 2025 సంవత్సరం నుంచి ఏ కనులైతే నిన్ను తక్కువ చూసాయో, ఎవరైతే నిన్ను తక్కువ చూపు చూశారో, ఎవరైతే నిన్ను తక్కువవాడిగాని భావించారో వారే ఈ సంవత్సరంలో అదే నోటితోనే నీవు గొప్పోడని చెప్పే ఆ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏ కనులైతే మనల్ని తక్కువ వాళ్ళు చూశారనుకోండి, వాళ్ళే ఈ సంవత్సరం గణపరచబోతున్నారు. ఎట్లా గణపరచబోతారంటే, నిజం కొన్నిసార్లు బట్టలను చూసి కూడా గణపరుస్తారు కొంతమంది గొప్పవాళ్ళని. ఒక సంవత్సరం కింద జరిగిన మాట, ఇదొక్క మాట చెప్పి ముగిస్తాను, మిగిలిందంతా రేపు ధ్యానం చేద్దాము. ఇదెవరు ఒక సంవత్సరం కింద జరిగిన మాట, ఒక కూడికి పిలిస్తే ఆదరణ కూడికి ఆ ఇంటోళ్ళు పిలిచారు, వెళ్ళాను. వాళ్ళు సంఘ పాస్ట్ ఉన్నాడు కదా, వినండి మాట, సంఘ పాస్ట్ ఉన్నాడు కదా, వెళ్తే నేను ఇట్లా వైట్ బట్టలు వేసుకోకుండా కలర్ బట్టలు వేసుకొని ఉన్నాను. కలర్ బట్టలు వేసుకొని ఉంటే ఇంకా ఆయన నన్ను సేవకుడు కూడా చూడలే, ఇతను సేవకుడు అని కూడా అనుకోలేదేమో. మొత్తానికి సర్లే వాళ్ళు చెప్పారు, సారం పిలిపించాము, కొద్దిగా అవకాశమే అని చెప్పారు. లేదు అన్నాడు. ఇంకొక 6 నెలల తర్వాత ఇంకొకరు పిలిచి ఈసారి తెల్ల బట్టలు వేసుకుని వెళ్ళా. అప్పుడు కలర్ బట్టలు వేసుకుని కదా, తెల్లంగా వేసుకొని వెళ్ళా. నన్ను చూసేసరికి ఆడు కూర్చుని లేచి వందనాలు సార్ అన్నాడు. ఇట్లా వందనాలు మొత్తానికి ఇంకా కూర్చుని పెట్టుకుని పక్కన కూర్చుని పెట్టి నీవే వాక్యం చెప్పన్నాడు. నాకు అనిపించింది బట్టలు కూడా ఇంత మర్మం ఉంటుందా? నిజమే. కానీ మన దేవుడు బట్టలు చూసేవాడు కాదు, హృదయాన్ని చూస్తాడు. నీ హృదయం మంచిగుంటే నిన్ను గొప్ప చేస్తాడు. అల్పులే మనుషులకి చిన్న చూపే, మనము లోకంలో మనం చిన్న చూపే ఉండొచ్చు. నీ 2024 వరకే 2025 సంవత్సరం నుంచి ఈ సంఘాన్ని గొప్ప చేయబోతున్నాడు, సంఘ పేరును గొప్ప చేయబోతున్నాడు, విశ్వాసులను గొప్ప చేయబోతున్నాడు, ప్రతి ఒక్కరిని గొప్ప చేయబోతున్నాడు. సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరిని వీళ్ళు గొప్పోళ్ళని చెప్పుకునే రోజు ఆ సంవత్సరం ఇది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అయితే ఎవరిని గొప్పోడు చేస్తాడు? ఆడే వచ్చిండేది. ఇప్పుడు ఇంతవరకు బాగా విన్నాం కదా, ఎవరిని గొప్పోడు చేస్తాడు? 3 పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పినా మీకు ఓపిక లేదు, నేను కూడా మిమ్మల్ని అంత హింసించను. ఒక్క పాయింట్ చెప్తాను, చెప్పాను కదా. మరలా పొద్దున కూడా మనకేముంది, భజన ఉంది కదా. రేపు ఒక పాయింట్, వచ్చే ఆదివారము, ఈ వారం అంతా చెప్తాను. అద్భుతమైన వర్తమానం. గట్టిగా వెళ్ళి చెప్పండి, వినండి. ఎందుకంటే వినుట వలన ఏమి ఎంతసేపు చెప్తాడప్పా అని వద్దండి. కల్లిబుల్లు మాటలు ఎన్నో గంటలు వింటాం, పనికి రానివి అవి. జీవితం బాగు చేయవవి, ఇవి బాగు చేస్తుంది, వాక్యం బాగు చేస్తుంది. గట్టిగా వెళ్ళి చెప్పండి. మరి ఎవరిని దేవుడు గొప్పోడు చేస్తాడు? చదవండి, మొట్టమొదటి మాట చదవండి. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 14, 15 వచనం చదవండి, త్వరగా ముగిచ్చేస్తాను.
కీర్తనలు 91వ కీర్తన 14-15 వచనం. అతడు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. మరొకసారి గట్టిగా చప్పట్లో గట్టిగా హల్లెలూయా కొట్టండి. మీరు కొడుతుంటే రొట్టెలు కొట్టినట్టు కూడా లేదండి. సలంత తిడిగిపోవాలి. కొట్టండి గట్టిగా. ఈరోజు మీకు ఎంత ఉల్లాసం ఉందో నాకైతే తెలియదు, కానీ నాకైతే కొండని ఎగిరితే ఎంత ఉల్లాసం ఉంది. కొండనే ఎగురుదామా? మా కాళ్ళు ఇరిగిపోతాయంటారా? మీరు కుంటలే అప్పటికే. వినండి, ఎవరిని దేవుడు గొప్పలు చేస్తాడంటే ఒక పైన చెప్పు ముగిస్తాను, ఇంకా ఎక్కువసేపు మిమ్మల్ని ఇసుకించను. ఎవరిని గొప్పలు చేస్తాడంటే అతడు నన్ను, ఒక పిల్లోడు రారా, ఎవరైనా నువ్వు రారా, నిలబడు. ఎన్నడు ఈ 91వ అధ్యాయం అంతా రాసింది ఇతను అనుకోండి. ఇతని గురించి దేవుడు సాక్ష్యం ఏమిస్తున్నాడు తెలుసా? ఈ అధ్యాయాన్ని 3 రాశారు. ఆ 3 పేర్లు చెప్పాలంటే ఇప్పుడు అంత సమయం లేదు. ఈ ఈ ఈ వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి దేవుడు అంటే అంత ప్రేమ, దేవుడు అంటే అంత పిచ్చి, దేవుడు ఏమడిగితే చేయడానికి అంత పిచ్చి ఈయనకి. చూశాడు దేవుడు ఇతను, నేనంటే ఇంత ప్రేమ ఆయనకి, నేనంటే ఇంత ప్రేమ అని. ఇతనికి కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు ఇతనికి కట్టుకున్న భార్యలు ఇతనికి తోడలేరు, ఇతను అన్నదమ్ములు తోడలేరు, అక్కజెల్లెలు తోడలేరు, స్నేహితులు తోడలేరు, ఎవ్వరు లేరు. కష్టాలు బాధలు వచ్చినప్పుడు, ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినా దేవుని ప్రేమించడం మాత్రం ఇతను మానలేదు, వదిలిపెట్టలేదు. అందుకే దేవుడి తన సహనం చూసి, దేవుని ప్రేమించే విధానాన్ని చూసి ఏమంటాడు తెలుసా? అతడు అంటే ఇతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను ఇతని తప్పిస్తాను. శ్రమలలో ఇతనికి తోడై ఉంటాను. శ్రమల నుంచి తోడే ఉండడమే కాదు, విడిపించడమే కాదు, ఏం చేస్తాడు తెలుసా? గొప్ప చేస్తాడంట. ఎందుకు గొప్ప చేస్తాడు ఇతను అంటే, ఇతనిలో ఏముంది అర్థం కలదా? అరేనే అది పాయింట్. ఎందుకంత గొప్ప చేయాలనుకున్నాడంటే, ఇతను ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుని ప్రేమిస్తున్నాడు. కూర్చో. దేవుని ప్రేమిస్తున్నాడు, లోకాన్ని ప్రేమించట్లేదు, సిరిని ప్రేమించట్లేదు, అతను కలిగిన ఆస్తులు అంతస్తులు అందచందాలు ప్రేమించట్లేదు. అతనికి ఎన్ని ఉన్నా ముందు నన్ను దేవుడే అనుకున్నాడు. ఎన్ని ఉన్నా నేను దేవుడు తప్ప నాకు ఈలో ప్రపంచంలో ఎవరు లేరనుకున్నాడు. అందుకే అతనికి తోడే ఉంటాడు, తప్పిస్తాడు, శ్రమలలో తోడే ఉంటాడు. తోడే ఉండడమే కాదు, శ్రమల నుంచి విడిపించడమే కాదు, బాధల నుంచి విడిపించడమే కాదు, అతని గొప్ప చేస్తాడు. ఎందుకు? దేవుని ప్రేమిస్తున్నందుకు. ఈరోజు మనం గొప్పగా ఉండాలనుకుంటే మనుషులు ప్రేమిస్తే మనం గొప్పవాళ్ళు అయ్యలేము. ప్రేమించాలి, ఇది 2వ ఆజ్ఞ. ముందు ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి. దేవుని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తారో వారిని దేవుడు గొప్పవాళ్ళు చేస్తాడంట. యోహాను సువార్తలో ఒక వ్యక్తితో దేవుడు ఏమన్నాడు తెలుసా? పేతురు, సీమోను పేతురు అనేటువంటి వ్యక్తిని, శిష్యుడిని ఏమన్నాడు? సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగాడు. చదవండి మాట. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లను మేపమని అతనితో చెప్పాను. ఇక్కడ యేసుప్రభు శిష్యుడు ఉన్నాడండి. యేసుప్రభు శిష్యులు ఎంతమంది?
12 మంది కదా, 12 మంది ఏమండి, ఒకసారి 70 మంది నేర్పరచుకున్నాడు, ఇంకోసారి 50 మంది నేర్పరచుకున్నాడు, ఆఖరికి మిగిలింది ఎంతమంది? 12 మందిలో కూడా ఆఖరికి ఉన్నారు ఎవరు? ఆఖరికి ఎవరైనా ఉన్నారా యేసుప్రభుతో? ఎవరు లేరు. అన్నీ ఉన్నప్పుడు మనకు అందరు అండగా ఉంటారండి. శ్రమలు శోధనలు వచ్చినప్పుడు ఎవరు మన దగ్గర ఉండరు. అందుకనే ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో, చివరికి యేసే పరలోకములో, ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు, కష్టాలలో వారు కదిలిపోతారు, కరుణగల యేసు నాతో ఉంటాడు. ఆ భక్తుడు రాసిన పాట ఇది. ఈరోజు నేనేం రాశాను తెలుసా? అందరూ నన్ను విడచిపోయిన నీవు నన్ను విడువలేదే, అందరూ నన్ను నీవు. అవును, ఇప్పుడు కష్టాలు కన్నీళ్ళు బాధలు ఉన్నప్పుడు ఎవరు మన దగ్గర ఉండరండి. ఇప్పుడు ఈ సీమోను పేతురు యేసు ప్రభుకు అంతమంది శిష్యులు ఉన్న ఒక్కరు లేదు యేసు ప్రభు శ్రమలు వచ్చేసరికి. కానీ ఇప్పుడు యేసే దగ్గర అందుకే ఈ మాట అంటున్నాడు. ఏమని ఈ సీమోను పేతురుని ఏమని అంటున్నాడు అంటే, సీమోను పేతురు వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అంటే ప్రేమలో కూడా ఎక్కువ తక్కువ ఉంటుందా ఉండదా? ఉందా లేదా? ఉంది. ప్రేమలో కూడా ఎక్కువ తక్కువ ఉంది. కొందరు చూడండి, బాగా కడుపు నిండు బిర్యానీ పెట్టేవాడిని ఎక్కువ, అన్నీ ఇంకా కొద్దిగా ఏం లేదు అనుకున్నాం దగ్గరికి. అంటే దాని అర్థం ఏమిటంటే, శత్రులను ప్రేమించలేము, మిత్రులను ప్రేమిస్తాం. శత్రులను ద్వేషిస్తాము, ఏమండి, మిత్రులను ప్రేమిస్తాం. కానీ వాక్యం ఏమనింది? మిమ్మును మీరే ప్రేమించే వారిని ప్రేమిస్తే మీకు ఏం ఫలం కలుగుతుంది? శత్రులను ప్రేమించండి, మీకు పరలోకంలో ప్రతిఫలం ఉంటుంది అన్నాడు. అయితే ఇప్పుడు ఈయన అంటాడు అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా అంటే, ఇప్పుడు యేసు ప్రభుకి ఆ వ్యక్తులు డౌట్ వచ్చిందా లేదా, ప్రేమిస్తున్నాడా లేదా అని. అప్పుడు ఆయనకే తక్కువ, ఏం ప్రభువా నన్ను ఎట్లా అడిగేవు, నేనేం నేను ప్రేమించట్లేదా, నీకే తెలుసు కదా అన్నాడు. రెండోసారి అంటాడు, సీమోను పేతురు నిజంగా ప్రేమిస్తున్నావు అన్నాడు. ప్రభువా నిజంగా ప్రేమిస్తున్నాను ప్రభువా. రెండోసారి అడిగేది, మళ్ళీ మూడోసారి అడిగాడు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఆయన అంటాడు, యేసయ్య అంటాడు, సీమోను పేతురు నిజంగా ప్రభువా అంటాడు. అయితే నాలుగోసారి అడుగుతాడు, ఏమంటాడు తెలుసా? నిజంగా ప్రేమిస్తున్నావు సీమోను పేతురు? నిజంగా ప్రేమిస్తున్నావు ప్రభువా. అయితే నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయ అంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నిజంగా ఆయన ప్రేమించాలి. కీర్తన గ్రంథం 18వ కీర్తన 1వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును, ఆయనకు చాలు 1వ వచనం చదవన్నా, నేను ముందుకెళ్ళి. యెహోవా దయాళుడు, 18 ఒకటేనా? అది అందరనండి, అందరు చదవండి మాట. మరొకసారి చెప్పండి అందరు గట్టిగా. బలం పక్కన పెట్టండి, ఇప్పుడు ఒకటే పట్టుకునండి. మరి చెప్పండి ఒకసారి. నన్నే మరి మరొకసారి చెప్పండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ మాట వాస్తవంగా ఎవరు అంటారు? లోకస్తులు కదా. ఎవరిని అంటారు? ప్రేమించే స్త్రీల కొరకు, ప్రేమించే పురుషుల కొరకు అంటారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటారు. అదంతా దొంగ ప్రేమే. 2 నాళ్ళు అయిపోయిన తర్వాత మా ఇంటికి పో అంతే.
కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎట్లాంటాడంటే, నిన్ను ప్రేమించాడంటే నిన్ను విడువాడు, ఎడబాయడు ఆయన. అయితే నీలో ఏం చూస్తాడంటే ప్రేమ చూస్తాడు. ఇతడు నన్ను ప్రేమిస్తున్నాడా, ఆ ప్రేమ కూడా ఎట్లుండాలంట, నిజమైన ప్రేమ ఉండాలంట. ప్రేమ, నిజమైన ప్రేమ లేకపోతే, కొందరు ప్రేమలు ఎట్లుంటాయంటే, సార్ అన్నం తింటావా, నిజమైన ప్రేమకి వేరే ప్రేమకి ఎట్లుంటుందంటే, ఇప్పుడు కొంతమంది ఇంటికి పిలుస్తుంటారండి. ఇంటికి పిలిచినప్పుడు ఏమంటారు, సార్ బోధిన ఇంత బోధిన ఇంత అన్నం తిన అంటారు. అన్నం తినమంటే, ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళాను, ఇట్లే జరిగింది చెప్తున్నా. ఇంటికి వెళ్తే తెగ ఆకలేస్తుంది. కారం పొడి అన్నం పెట్టినా తినేంత ఉంది. తెగ ఆకలేస్తే ఆ ముసలాం అనింది, సార్ అన్నం తిను. నేను అన్నాను, వద్దులేమ్మా, మాట వరుస అంటాం కదా, వద్దులేమ్మా అంటే, తిను సార్ ఇంత తిను అంటుంది కానీ పెట్టిదే. నాకు మోమాటం ఎక్క, వద్దులేమ్మా వద్దులే అంటున్నాను. 2-3 సార్లు అంటూ తిను ఇంకా వద్దులేమ్మా నేను వెళ్తానని చెప్పా. ఇప్పుడు నాకు అనిపించింది, తిను అంటే అది ఇప్పుడు నిజమైన ప్రేమ ఉన్న అయితే రా, నువ్వు ఫస్ట్ తిని ప్రార్థన చేసి మా ఇంటికి దీవెన అంటారు. ఇది నిజమైన ప్రేమ. తింటావా అంటే, నా ఇల్లా వేసుకొని తినడానికి? టైం అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రేమ అనేది కూడా ఎట్లాంటిదంటే, నిజమైన ప్రేమించాలంటే నిజంగా నమ్మండి, మనుషుల ప్రేమ శాశ్వతమైనది కాదు, మనుషుల ప్రేమ స్థిరమైనది కాదు. మన దేవుని ప్రేమే శాశ్వతమైంది, మన దేవుని ప్రేమే స్థిరమైంది. మనుషులు ప్రేమించినంత ప్రేమించి ఒకరోజు చేయి విడుస్తారు. ఆపదలలో, కష్టాల్లో, కన్నీళ్ళలో చేయి వదులుతారు నిన్ను. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నిన్ను చేయి విడిచే దేవుడు కాదు. నీకు కష్టాలు వచ్చినా చేయి విడిచే దేవుడు కాదు. నీకు బాధలు వచ్చినా చేయి విడిచే దేవుడు కాదు. నీవు అతన్ని ప్రేమిస్తున్నావు కనుక, దేవుని ప్రేమిస్తున్నావు కనుక, అందుకే దేవుడు నేను గొప్పడు చేయాలనుకుంటాడు. కానీ నీ ప్రేమ నిజమైన ప్రేమ అయితే గొప్పడుగా మారుతావు. ఆ ప్రేమ నిజమైనది కాకపోతే అది గొప్పడుగా మార్చబడలేవు. మరి అయితే దేవుని ప్రేమించేవాళ్ళు ఎట్లుంటారు? ఏమప్పాయి మాకు తిప్పులు అంటారు కదా. చెప్పండి, వాగ్దానం ఏమిటి? నేడు వారి కన్నుల ఎదుట నేను మిమ్మల్ని గొప్పగా చేస్తానన్నాడు కదా. మరి ఆయన ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు. ఎవరిని గొప్పగా చేస్తాడు? దేవుణ్ణి ఎవరైతే నిజంగా ప్రేమించాలి వారిని దేవుడు గొప్పగా చేస్తాడు కదా. మరి నిజంగా ప్రేమించే వాళ్ళు ఎట్లా ఉంటారు? ఇది కూడా తెలుసుకోవాలి కదా. 3 రెఫరెన్స్లు చదవండి, ముగిచ్చేస్తాము. ఒక మొదటి మాట, నిజంగా ప్రేమించే వాళ్ళు ఎట్లుంటారంటే, వాళ్ళ స్వభావాలు ఎట్లుంటాయి, వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయి, వాళ్ళ తలంపులు ఎట్లుంటాయి, వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటుందంటే, మొదటి మాట చదవండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం. త్వరగా ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశకాండం అదే కదా, 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించు వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ చాలు. ఇక్కడ వినండి, అందరూ హల్లెలూయా చెప్పండి, గట్టిగా హుషారుగా చెప్పండి. దేవుని ప్రేమించే వాళ్ళకి ఉండే లక్షణాలు ఏమిటంటే, మొదటిది, ఎవరైతే దేవుని నిజంగా ప్రేమిస్తారో వాళ్ళు పాటించేది ఏమిటంటే, ముందుగా వాళ్ళు ఎట్లుంటారంటే, వాళ్ళు ఎట్లా కనబడతారంటే, భూమి మీద ముందు దేవుని ఆజ్ఞలు పాటిస్తారు. ఎవరిని? ఏం ఆజ్ఞలు పాటిస్తారు? దేవుని ఆజ్ఞలు అనుసరిస్తారు. భూమి మీద నిజంగా దేవుని ప్రేమిస్తున్నాము అంటే ముందు మనం ఏం పాటించాలి? దేవుడిచ్చిన ఆజ్ఞలు మనం అనుసరించాలి. ఏమిటైన ఆజ్ఞలు? నిర్గమకాండం 20వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మోషేతో దేవుడు ఏం చెప్పాడు? ఆజ్ఞలు పెట్టాడు లేదా?
అంటే వాళ్ళకి దేవుడు అంటే తెలియదు, ఏమిటికి మొక్కాలో తెలియదు, ఎలా మాట్లాడో తెలియదు, వాళ్ళకి విచ్చల వాయ వరుస ఏమీ లేదు. ఆ దినంలో ధర్మశాస్త్రం ఇచ్చి ఏమంటారు తెలుసా? మోషే, ఈ ప్రజలు విచ్చలుడు బతకడానికి వీల్లేదు, వారికి ఒక ధర్మశాస్త్రం ఇస్తాను కట్టడా, దాని ప్రకారం బతకమని చెప్పమని 10 ఆజ్ఞలు ఇస్తాడు. ఒక ఆజ్ఞ ఏమిటి? అందరు చూడండి నన్ను. ఒక ఆజ్ఞ ఏమిటి? నీ దేవుడైన ప్రభును నేను తప్ప వేరొక దేవుడు, అంటే మనకు కూడా భూమి మీద యేసు ప్రభుయే దేవుడు తప్ప ఇంకొక దేవునికి మనము విగ్రహార్థం చేయరాదు, ఇంకొక మనిషిని మనం ఆరాధించకూడదు. రెండవది, నిన్ను వలె ప్రేమించాలి, ఎదుటి వాళ్ళు ఎవరినైనా సరే ప్రేమించాలంట. మూడవది విశ్రాంతి దినము పాటించాలి. విశ్రాంతి దినం అంటే ఆదివారం మందిరానికి తప్పకూడదు, ఇది ఆజ్ఞ పాటించేదే. 4వది, నీ తల్లిదండ్రులు సన్మానించాలి, విచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇవే ఆజ్ఞలు. దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారంటే ముందు ఆజ్ఞలు అనుసరిస్తారంట. మరి ఆజ్ఞలు అనుసరిస్తే ఏం చేస్తాడు దేవుడు? ద్వితీయోపదేశకాండం అక్కడ 11వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఇప్పుడు 13వ వచనం. మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలు మీరు జాగ్రత్తగా విని ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమును కురిపించదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకుందు. ఒకసారి గట్టికి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏ కాలానికి రావాల్సిన వర్షం ఆ కాలానికి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ 2025 సంవత్సరంలో ఏ కాలానికి రావాల్సిన కాలానికి వర్షాలు కరెక్ట్గా కురుస్తాయి. తొలకరి వర్షాలు పడతాయి, కడవరి వర్షాలు. ఇంతవరకు ఏం చూసాము? తొలకరి వర్షాలు అంటే ఏమి తెలియవు, కడవరి వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. కొన్ని సందర్భాల్లో అయోమయంగా ఉంటాం. కానీ ఈ సంవత్సరంలో ఒక సమృద్ధి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, సమృద్ధిగా దేవుడు దీవిస్తాడు, పంట పొలంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. రెండవది, అక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. త్వరగా రెండో మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఎవడైనను 4వ అధ్యాయం 20వ వచనం. 4:20. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ఎట్లా ప్రేమిస్తాడు? దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవాలనని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. హల్లెలూయా. దేవుని ప్రేమించే వాళ్ళు ఎట్లుంటారంటే ముందు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తారు. రెండవది ఏమిటంటే దేవుని ప్రేమించే వాళ్ళు ఎట్లుంటారంటే రెండవదిగా ఏమండి, అందరినీ గౌరవిస్తారు. చెప్పండి, అందరినీ గౌరవం అంటే ప్రేమించడం అంటే గౌరవించడం. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పే ప్రతి వ్యక్తి ముందు ఎవరిని ప్రేమించాలంట? సహోదరుని. సహోదరుడు అంటే ఎవరు? మీరు అనొచ్చు, మా అన్న, మా తమ్ముడు, మా అక్క, మా చెల్లి అనొచ్చు. మన కుటుంబం వరకే కాదు. సహోదరుడు అంటే ఎవరో తెలుసా? యేసు రక్తంతో కడిగిన ప్రతి ఒక్కరు సహోదరుడే. యేసు రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరు మనం ఎవరము? సహోదరులమే, దేవుని పిల్లలం మనం అందరము. అయితే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని ప్రేమించే వాళ్ళు రెండవదిగా ఆయన అందరినీ గౌరవించాలి. కొంతమంది గౌరవించే విధానం తెలియదు, మనుషులతో ఎట్లా మాట్లాడో తెలియదు, ఎట్లా గౌరవించాలో తెలియదు, ఎలా మర్యాద ఇవ్వాలో తెలియదు, ఎలా ఇది చేయాలో తెలియదు. అందుకే దేవుని బిడ్డలారా వాక్యం అంటుంది ఏమని? నువ్వు దేవుని ప్రేమించున్నానని చెప్పి నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వేమంట? నిజమా అబద్ధికుడా? అబద్ధికుడు అవుతావు. కాదు. దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు నిజంగా సహోదరులను కూడా ప్రేమిస్తారు. వాళ్ళు నిజమైన ప్రేమ, నిజమైన వారు. 2 పాయింట్లు చెప్పానా? 3వ పాయింట్, చివరి పాయింట్. దేవుని ప్రేమించే వాళ్ళు ఇంకా ఎలా ఉంటారంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. ఇది ఒక్క రిఫరెన్స్ చదవండి, ముగించేస్తాను.
అయిపోయింది, ఇంక సమయం అయిపోయింది. మత్తయి సువార్త 10:37 తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువ ప్రేమించేవారు నాకు పాత్రుడు గారు. నన్ను వెంబడింపని వాడు, ఇక్కడ వినండి, దేవుని ప్రేమించేవాళ్ళు మూడవదిగా ఎట్లుంటారంటే యేసయ్యను వెంబడిస్తారంట. ఎవరిని చెప్పండి? మనుషులను కాదు, తల్లిదండ్రులు కాదు, అన్నదమ్ములు వెంబడించరు. ఎవరిని వెంబడిస్తారు? యేసయ్యను వెంబడిస్తారు. దేవుని ఎవరైతే ప్రేమిస్తారో ఏమండి, ముందు దేవుని వెంబడిస్తారు కానీ మనుషులు వెంబడించరు. ఈ రోజుల్లో మనము తల్లిదండ్రులు వెంబడిస్తుంటాం, అన్నదమ్ములు వెంబడిస్తుంటాం. మీరు అనొచ్చు, అన్న అట్లయితే మనము తల్లిదండ్రులు ప్రేమించకూడదా, అన్నదమ్ములు ప్రేమించకూడదా, రక్త సంబంధాలు గౌరవించకూడదా అని మీరు అనొచ్చు. కానీ ముందు దేవుడు, తర్వాత కుటుంబం. ముందు దేవుడు, తర్వాత అన్నదమ్ములు. ముందు దేవుడు, తర్వాత అక్క చెల్లెండ్లు. ముందు దేవుడు, తర్వాత స్నేహితులు. ముందు ప్రిఫరెన్స్ అంతా ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అందుకంటే నాకంటే ఎక్కువగా ఎవరైతే తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములైనను కుమారులైనను కుమార్తెలు ప్రేమించినట్ల వాడు నాకు పాత్రుడు. అయితే ఇప్పుడు మనం దేవుని మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నామా, మనుషుల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నామా? మనుషుల మీద ప్రేమ చూపితే మనం ఆయన వెంబడించే వాళ్ళకి ఇంకెక్కడుంటామండి? మరి ఎట్లా దేవుడు గొప్ప వాళ్ళకి చేస్తాడండి? కాదు. ముందు దేవుని ప్రేమిద్దాం. దేవుని ప్రేమించే వాళ్ళు మొదటిగా ఏం చేస్తారంటే ఎట్లుంటారు? ఒకటి, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారు. రెండవది, అందరినీ గౌరవిస్తారు. మూడవది, యేసయ్యను వెంబడిస్తారు. ఇప్పుడు చెప్పండి, వాగ్దానం ఏమిటి? నేడు వారు కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేస్తానన్నాడు కదా. మరి ఎవరిని యెహోషువకు దేవుడు వాగ్దానం చేశాడు? దేవుడు ఏం చేశాడు? అతను గొప్ప చేశాడు. అబ్రాహామును వాగ్దానం ఇచ్చాడు, ఏం చేశాడు? హాగర్కి వాగ్దానం ఇచ్చాడు, ఏం చేశాడు? ఆమె సంతతిని గొప్పగా చేశాడు. అయితే మరి ఎవరిని గొప్ప చేస్తాడంటే ఎవరైతే దేవుని నిజంగా ప్రేమిస్తారో వారిని దేవుడు గొప్పగా. నిజంగా ప్రేమించే వాళ్ళు ఎట్లుంటారు? ఒకటి, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తారు. రెండవది, అందరిని గౌరవిస్తారు. మూడవది, యేసయ్యను వెంబడిస్తారు. దేవుడు కూడా ఈ సంఘాన్ని గొప్ప చేయునుగాక.